ఇప్పుడు బ్రహ్మయ్య దాదాపు 3 దశాబ్దాల నుంచి తెలుసు. న్యూ డెమోక్రసీ బ్రహ్మయ్యగా ఈ జిల్లాలో ప్రసిద్ధి. న్యూ డెమోక్రసీ పార్టీ అంటేనే బ్రహ్మయ్య. అలాంటి బ్రహ్మయ్యని చర్చల పేరుతో పిలిచి హత్య చేయడాన్ని పీడిఎఫ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 27వ తేదీన ఇక్కడే చంద్రశేఖర్ ఆజాద్ సంస్మరణ సభ నిర్వహించాము. దాంట్లో బ్రహ్మయ్య గారు కూడా పాల్గొన్నారు. అంతకు ముందు కూడా కొన్ని కార్యక్రమాల్లో మా సంస్థ నిర్వహించినట్లు పాల్గొన్నాడు. బ్రహ్మయ్య గారి హత్య చేసిన సందర్భంలో న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ప్రకటన విడుదల చేసింది. దళిత సంఘాలు పీడిఎం బ్రహ్మయ్యతో అంటకాగుతున్నట్లు ప్రకటించారు. దాన్ని మేము చాలా తీవ్రంగా ఖండించాం. ముఖ్యంగా ఇప్పుడు ముసుగులో న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ పేరుతో చేసిన ఈ హత్య అత్యంత పాశవికమైంది. ఎందుకంటే రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా లేదు. గుంటూరు జిల్లాలో చాలా మంది న్యూ డెమోక్రసీ పార్టీలో పనిచేసిన వాళ్ళు హత్యలకి కల్చర్ సంస్కృతి ఇక్కడే ఉంది. ఒక్క మావోయిస్ట్ పార్టీ మినహాయిస్తే మిగతా పార్టీలన్నీ కూడా చట్టబద్ధ పరిధిలో పనిచేస్తున్న పార్టీలు అందరూ కూడా. కానీ ఒకరినొకరు ఎవరు చంపుకున్న పరిస్థితి లేదు. కేవలం ఒక చంద్రం అనేటువంటి వ్యక్తి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ మాత్రమే ఈ హత్యలు చేస్తూ ఉంది. ఇది ఒక రకంగా హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా ఈ దేశంలో జరిగే ఉద్యమానికి వామపక్ష ఉద్యమాల ఐక్యత కూడా దిగాలమే. చాలా మంది చంద్రం సందర్భంలో ఓపీడీఆర్ కావచ్చు, మిగతా పౌరంపుల సంఘాలు కావచ్చు, వీళ్ళు ఐక్య సంఘటనలో ఉంటున్నారు కదా, మనం ఏమిటి అనే ప్రశ్న వస్తూ ఉంది. అయినప్పటికీ ఈ రోజున బ్రహ్మయ్యను తప్పడం చాలా దుర్మార్గం. బ్రహ్మయ్య అందరికీ ఆప్తుని, అందరితో కలిసి ఉండే వ్యక్తి. వాళ్ళు 2 ఆరోపణలు చేశారు. ఒకటి ఇన్ఫార్మర్ని, 2 ఆర్థిక నేరస్తులని. ఈ రేమిడిచర్లో 500 రకాల భూములు సంబంధించి బ్రహ్మయ్య భూస్వాములతో కుమ్మక్కయ్యాలని, తర్వాత అక్కడ రైతు కూలి సంఘ నాయకులు చంపడానికి కుట్ర పన్నాడని ఆరోపణ చేశారు. ఆ రేమిడిచర్ల వాళ్ళు పీడిఎం దగ్గరకు వచ్చారు. మేము వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడాము. ఈ సమస్య ఎవరు డీల్ చేస్తున్నారని. వాళ్ళు చెప్తుంది ఏంటంటే రెడ్డి సీను చిట్టుపాటు అంగడిస్తారు. మరి బ్రహ్మయ్య పాత్ర ఏందని అడుగుతాం. బ్రహ్మయ్య ఎవరో మాకు తెలియదండి అన్నారు. అంటే రేమిడిచర్ల విషయం అబద్ధం. అలాగే మరొక సంఘటన, ప్రజా సంఘాలకి దళిత సంఘాలకి బ్రహ్మయ్య అవినీతి పడ్డని 26 మందిని ఇచ్చేస్తామని ప్రకటించారు. అదంతా అబద్ధం. ఎవరికి చెప్పాలా? ఈ జిల్లాలో ఏ ఒక్క సంఘానికి కూడా చెప్పాలా? మేము స్వయంగా మా రాష్ట్ర కమిటీ చిట్టుపాటు వెంకటేశ్వర అడగడం జరిగింది. ఇలా ప్రకటించింది ఏమిటంటే అది మీరు ఖండించండి. బ్రహ్మయ్య హత్యను మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఆ జిల్లా కమిటీ ఇచ్చిన ప్రకటనలో అబద్ధం ఉంటే ఖండించండి. ఎందుకంటే చెప్పాలని అనుకున్నాం కానీ ఎవరికి చెప్పలేదు. బ్రహ్మయ్య అవినీతి మీద చెప్పాలని అనుకున్నారు కానీ ఎవరికి చెప్పలేదంట. అంటే ఒక విప్లవ పార్టీ ముసుగులో ఉన్న ఒక పార్టీ, తెలంగాణ కమిటీ ఒకటి, ఆంధ్ర కమిటీ ఒకటి, ప్రకాశం కమిటీ ఒకటి, గుంటూరు జిల్లాలో 2 రకాల ప్రకటనలు. ఇదంతా అది ఆ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరికి తెలియజేస్తూ ఉంది. ఆ పార్టీ ఒక రకంగా ప్రజల్లో ఐసోలేట్ అయిపోతూ ఉంది. కాబట్టి అందులో కూడా పనిచేసే వాళ్ళంతా ఆలోచించాలి. ఈ యొక్క మారణకాండని అడ్డుకోవడం కోసం వాళ్ళు కూడా మొదలు రావాలి. ప్రజా సంఘాలంతా కూడా